హలో ఇది కట్టేసారి చూడం ప్రభు యేసుక్రీస్తు శాస్త్రనామంలో దైవజనులకు ఇప్పుడు వచ్చిన వారికి వందనాలు తెలియజేస్తున్నా. హలో 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 మైక్ సౌండ్ తగ్గింది సరిపోదు. ఓకే ఓకే ఓకే. గడిచిన 2024 సంవత్సరంలో దేవుని యొక్క కాపుదల, ఆశీర్వాదము, ఆరోగ్యము, ఆయుష్ ఇచ్చి మనలను నూతన సంవత్సరం ప్రవేశపెట్టిన దేవునికి కృతజ్ఞమై సంవత్సర కాలం అంతా ఆయన చిత్తాన్ని నెరవేర్చవలసిన వారమైన ఆ క్రమంలో మొదటి స్థానిక 6 క్రీస్తు సంఘాల్లో దేవునికి మహిమకరముగా, మనకు దివ్యకరముగా ప్రతిష్ఠిత కూటములు జరిగించిన దేవునికి స్తుతులు చెల్లించబడుతున్నమైన, అదేవిధంగా మొదటి ఆదివారం నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో మొదటి ఆదివారం ప్రభురాత్రి భోజనములు ఆయన ఆజ్ఞ ప్రకారము ఆరాధించే భాగ్యం కూడా మనందరూ కలిగి ఉన్నాం. ఇప్పుడు మరి పాత సంవత్సరంలో గతించిన సంవత్సరంలో ఏ విధంగా మనము బైబిల్ తరగతి అనగా వాక్య పఠనం, వాక్య ధ్యానంలో ఉన్నామో అది మళ్ళా మొదటి వారంగా ప్రారంభించుకుంటున్నాం. ఇప్పుడు ఆ క్రమంలో పత్రిక పాఠములు, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. 1:11 నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునండి అని పౌలు గారు పిలుపునిస్తున్నారు. ఈ పత్రికలో కొరింథీయుల క్రీస్తు సంఘానికి నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము అన్నాడు. మీరును అంటే సంఘం, నన్ను పోలి నడుచుకున్న పోలి నడుచుకోవాలి. ఒక మాదిరి క్రైస్తవ జీవితంలో ఒకరికొకరు మాదిరి చూపించుకోవాలి అనే విషయాన్ని మనం పిలిపిల పత్రిక వాక్యం చదవమ్మా. కూర్చోండి. పిలిపిల రాసిన పత్రిక మళ్ళీ అక్కడ ఏమన్నారంటే 3:17 అక్కడ కూడా 3:17 సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరైన ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అది ఎందుకు మాదిరి? ఒకరికొకరు ఎందుకు మాదిరి చూసుకోవాలి అని అంటే, ఎందుకు మాదిరిగా ఒకరికొకరు చూసుకోవాలంటే లోకంలో అప్పటికే క్రీస్తు శత్రువులు బయలుదేరారు. క్రీస్తు యొక్క ఆజ్ఞ పాటించే పరిస్థితుల్లో అప్పటికే లేదు. వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నారు లోకంలో. కనుక క్రైస్తవుడు ఇప్పుడు ముందుగా కొరింథీ సంఘానికి చెప్పారండి. ఏమనంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. మన పిలుపు సంఘానికి అదే మాట, నేను నడుచుకున్న ప్రకారం మీరును మీకు మాదిరి చూపించాడు. మీరు చదవగా సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం. ఎవరు మాదిరి? ఎవరికి? సంఘానికి పౌలు గారు సేవకులు మాదిరి అన్నారు. ఆ ప్రకారం సంఘం నడుచుకోవాలి. వాళ్ళు సంఘం మాదిరి చూపించాలి. గురిపెట్టి చూడ ఎందుకు? కారణం వల్ల అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. క్రీస్తు శిలువ అనే మాటకి, సువార్తకు, సత్యవాక్యానికి, సంఘానికి వ్యతిరేకంగా ఉన్నారు అని అర్థం. కనుక ఈవేళ క్రైస్తవుడు ఒక మాదిరికర జీవితాన్ని జీవించవలసిన అవసరత ఉంది. మనం చూసి ఒక క్రైస్తవుడు, మన సహోదరుడు మనం చూసి ఆ వారి విశ్వాసం పెంపొందించుకోవాలి.
అన్యులు మనం చూసి క్రీస్తు మార్గంలో రావాలి. 2, మన మాదిరిగల జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, వాక్యపరంగా జీవితం జీవించినప్పుడు మనతో సహోదరుడు మనం చూసి ఇంకా విశ్వాసంలో బలం పొంది ఆయన ప్రభుని వెంబడించేలా ఉండాలి. బాధ్యతగా ఉండకూడదు. మనం చూసి బాధ్యతగా తన రక్షణ కోల్పోయేలాగా ఉండకూడదు. దాంతో పాటు మరి క్రీస్తుని ఎరగిన వారు, క్రైస్తవుడు, సంఘ సహోదరుడు సహోదరి మాదిరి బట్టి ఆకర్షించబడాలి, మార్గంలోనికి ఇతరులు నడిపించబడాలి. అందుకని క్రైస్తవుడు మాదిరికరమైన జీవితము జీవించవలసిన వాడే ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని చిత్త ప్రకారము, దేవుని ఆజ్ఞ ప్రకారము, వాక్య ప్రకారము జీవితాన్ని చూపించాలి. రైట్. 2వ వచనం, మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. మళ్ళా కొరింథీ సంఘాన్ని ఏమన్నాడంటే మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. వల్ల ఎవరిని? సేవకుడు జ్ఞాపకం చేసుకున్నట్టు నేను మీకు అప్పగించిన కట్టడలు అన్నాడు. ఏంటంటే కట్టడలు అంటే అప్పటికి ఈ పత్రిక రాసే సమయానికి మనలాగా సంపూర్ణంగా గ్రంథం వాచకులు లేదు. సువార్తికులు పౌలు గారి మాటలే విన్న మాటలే తప్ప గ్రంథం చరిత్ర మనలా లేదు. కనుక అన్నాడు నేను అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. అంటే పౌలు గారు చూపించిన మార్గాన, సత్యములో, క్రీస్తులో, ఆరాధనలో, కట్టడలలో చాలా చక్కగా ప్రయాణం చేస్తున్న సంఘము. అందుకని సేవకుడు మెచ్చుకొనుచున్నాడు. ఏం చెప్తాడంటే సంఘాన్ని సేవకుడు మెచ్చుకోవాలి. సేవకుడు మెచ్చుకుంటే దేవుడు మెచ్చుకుంటాడు. దానికి వచ్చింది అలాగే. తర్వాత 3వ ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలి. చూసారా క్రమం, ఒక లైన్. దేవుడేమో క్రీస్తు శిరస్సు, తండ్రి క్రీస్తు శిరస్సు, కుమారుడు. క్రీస్తేమో పురుషుడి శిరస్సు, పురుషుడేమో స్త్రీకి శిరస్సు. మాకు నుంచి స్త్రీకేమో భర్త శిరస్సు, ఈ పురుషుడికేమో రక్షణ పొందిన ఈ కిరీటాలి. పురుషుడికేమో క్రీస్తు శిరస్సు, క్రీస్తుకేమో తండ్రి శిరస్సు. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయను లేక ప్రవచించును ఆ పురుషుడు తన తలను అవమానపరచు. పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయకూడదు. అంటే అప్పటికి యూదులు పౌలు గారిని ఎంత ద్వేషించాడంటే ఇవన్నీ మార్చేశాడండి. ఆచరణలన్నీ యువత మత ఆచరణ మార్చేశాడు. యూదుడు ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేయడు. ఈ రోజు వరకు కూడా ఇప్పుడు ఇస్లాం వెళ్తే, అంగీలు వెళ్తే అక్కడ ఒక పెద్ద స్థలం ఉంటుంది. దానికి ప్రత్యేక బాక్స్, పెద్ద బాక్స్. అందులో టోపీలు పెడతారు. వైట్ టోపీ. వారు ఇస్లాం గోడ దగ్గరికి వెళ్ళి ఏడుపులు గోడ అంటారు. ఇప్పుడు యూదులు ఆరాధించుకునే స్థలం అదే, మందిరం లేదు. ఇప్పుడు ఎవరన్నా అన్యుడు వెళ్తే, క్రైస్తవులు వెళ్తుంటారు, ఈ టోపీ పెట్టుకుని అక్కడ ప్రార్థన చేయాలి. అక్కడ రబ్బీలు అంటే బోధకులు, అదేవిధంగా కొంతమంది విశ్వాసులు ఆ టోపీ పెట్టుకుని ప్రార్థన చేస్తారు. ఇప్పుడు బయటికి వెళ్ళిన క్రైస్తవులు ఎవరైనా ఉంటే విదేశీ చాలా ప్రదేశాలు వస్తారు. వాళ్ళందరూ కూడా ఆ టోపీ తీసుకుని దండం పెట్టుకుని ప్రార్థన చేసి ఆ గోడ ముట్టుకొని ప్రార్థన చేసుకుంటారు. వెళ్ళేటప్పుడు ఆ టోపీ వాళ్ళందరూ వేసి, ఇది వారి ఆచారం. దాన్ని రద్దు చేస్తాడు ఇక్కడ. ఓకే, చదవండి. పురుషుడు
పురుషు క్రైస్తవుడు రక్షణ పొందిన వాడు ప్రభుత్వాన్ని పాప క్షమాపణ ఆత్మరక్షణ పొందినవాడు ఏమంటే అతడు శిరస్సు మీద టోపీ పెట్టుకోకూడదు. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయును లేక ప్రవచించును ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. ఇప్పుడు యువత స్త్రీలు కూడా వారికి ముసుగుంది, అలాగే క్రైస్తవ స్త్రీ కూడా ముసుగు మరి జ్ఞాపకం చేస్తారు. ఎందుకు ముసుగు వేసుకోవాలట? ఏమంటే తన ముసుగు వేసుకోకపోతే తన ప్రార్థనలో బైబిల్ చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన ఉన్నప్పుడు తన ముసుగు వేసుకోకపోతే తన తలను అవమానపరుస్తుంది. తల ఎవరు? భర్త. ఎవరంటే తల ఎవరు? భర్త. మరి ఆ భర్త తనకి తల ఎవరు? క్రీస్తు. భర్తను అవమానపరుస్తుంది, క్రీస్తుని. మరి క్రీస్తు శిరస్సు ఎవరు? తండ్రి. అంత అలాగా అవమానపరుస్తుంది స్త్రీ. అలాగా విధేయత చెప్పడం దేవసేన ముసుగు అనే మాట. స్త్రీ ముసుగు వేసుకొనైన ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి. క్షవరం చేయించుకోవాలి. అంటే హాఫ్ కటింగ్ చేసుకోవాలి. అప్పుడు ముసుగు వేసుకుని పర్లేదు. కత్తిరించుకుంటే అయినను క్షౌరము చేయించుకుంటే అయినను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. కత్తిరించుకోవాలి. స్త్రీ తల కత్తిరించుకోవాలి, అవమానం కనుక ఖచ్చితంగా ముసుగు వేసుకోవాలి. పురుషుడైతే దేవుని పోలికయు మహిమనే అన్నాడు. గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. పురుషుడు ముసుగు వేసుకోకూడదు. ఈవేళ ప్రపంచం అంతట్లో యూదులు ముస్లింలు ముసుగు లేకుండా ప్రార్థన చేయరు. చూడు ఎంత భిన్నంగా ఉంటాడు. అనుకూలంగా లేదు. ఇప్పుడు వారి యూదులు కానీ ముస్లిం కానీ ఈ క్రైస్తవ ఆరాధన అనుకూలంగా లేదు. కానీ స్త్రీ పురుషునికి మహిమయే ఉన్నది. స్త్రీ పురుషుల నుండి కలిగనే గాని పురుషుడు స్త్రీ నుండి కొలగలేదు. ఇది మళ్ళా ఒక క్రమాన్ని చూస్తున్నాడు. పురుషుల్లో స్త్రీ వచ్చింది, స్త్రీలో పురుషుడు రాలేదు. మాట్లాడారు. ఇప్పుడు స్త్రీలో పురుషుడు వస్తున్నాడు. ఆదిలో అయితే పురుషుల్లో స్త్రీ వచ్చాడు అని ఇక్కడ అలా ఆఫీస్ మొదటి తిమోతి 2:13-14 అక్కడ ఏం చెప్తున్నారు? 2:13-14 మొదట ఆదాము సృష్టి క్రమం వల్ల ఇక్కడ మొదట ఆదాము, తర్వాత హవ్వ నిర్మించబడింది కాగా మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ అపరాధంలో పడింది. అదిగోండి, స్త్రీ ఆదాము ముందు తర్వాత అవ్వ పుట్టారు, నిర్మించబడ్డారు. కానీ మరి దేవుని ఆజ్ఞ పాటించడంలో మోసపోవడంలో ఆదాము మోసపోలేదాక అవ్వ మోసపోయింది. అవ్వ ఏం చేసింది? ఆదామును మోసం చేసింది. అలాగే కనుక స్త్రీ పురుషుడు తల మీద ముసుగు వేసుకోవాలి. ఆదిక్షత తనకి ఆదిక్షత స్త్రీ ద్వారా పురుషుడికి. స్త్రీ ముసుగు వేసుకుంటే తనకు ఆదిక్షత. గౌరవించినట్టు భార్య, దేవుడిని గౌరవించినట్టు, ప్రభుని గౌరవించినట్టు, అంత స్థాయి ఇచ్చాడు.
అయినను వారు వారు స్వస్థ బుద్ధి కలిగి స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలయందు నిలుకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 8 అనగా స్త్రీ పురుషుడు కలిగినదే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇదొక అమూల్యమైన సాగు. స్త్రీ పురుషుడి కొరకు సృష్టించబడింది, పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు అని ఈవేళ ప్రపంచవ్యాప్తంగా వివాహం ముందు పురుషుడు వయసు ఎక్కువ ఉంటుంది, స్త్రీ వయసు తక్కువ ఉంటుంది. ఈ క్రమం అన్నమాట. సృష్టి క్రమంలో వివాహ క్రమం కూడా స్త్రీ మీద పురుషుడు వయసు అదే చూసుకుంటారు అన్నమాట. ముందు జాతకాలు చూడండి, అదే వయసు ఎంత ఉంది, ఈ అమ్మాయి పెద్దదా అబ్బాయి పెద్దదా చూసుకోండి. ఎంత ఉంది 9 చూడండి. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎవరు తెలుసుకోవాలి? పురుషుడు తెలుసుకోవాలి, స్త్రీ కూడా. సంఘంలో స్త్రీలు ఆధిపత్య పోరు భార్య భర్తలు విజయ్ ఏమంటుంది? ఆధిపత్య పోరు. నేను గొప్ప అది కుదరదు. ఇక్కడ ఏం చెప్తాడంటే అసలు స్త్రీ ఎందుకంటే పురుషుని కొరకే అన్నమాట. అది అలాగా విజయత కలిగి స్త్రీ ఎప్పుడు భర్తకి లోబడి ప్రభువు లోబడి తండ్రికి లోబడి ఆ క్రమంలో తనకు ఎంతో ఆశీర్వాదం, ఎంతో ఆశీర్వాదం. ఇక్కడ లేవి కాండము 22 అధ్యాయము 10-14 లేవి రాసిన లేవి కాండం 21 అధ్యాయం 10-14. ప్రధాన యాజకుడు తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడినో, యాజక వస్త్రములు వేసుకున్నకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తల కప్పులు తీయరాదు. ఇప్పుడు ఈ ముసుగు ఆలోచించాడు దేవుడు యాజకుడికి. సరే ప్రజలు తల ముసుగు కావాలంటే యాజకుడిది. యాజకుడు ఏమంటే తర్వాత రబ్బీ బోధకుడికి వచ్చింది. యాజకుడికి అసలు ముసుగు యాజకుడు తల మీద ముసుగు వేసుకుని తన ఆరాధన చేయలేదు ధర్మశాస్త్రం. తర్వాత ఈ గురువులకు వచ్చి గురువులు తీసుకున్నారు, ఆ ముసుగు వేసుకోవడం మొదలెట్టారు. అందుకని ఇప్పటికీ యూదులు ఈ ముసుగు మీద ఆ యాజకులు లేరు. ఇప్పుడు బోధకులు ఉన్నారు, రబ్బీలు ఉన్నారు, వాళ్ళు ముసుగు మీద ఉంటారు, టో పెట్టుకుంటారు. ఇప్పుడు అదే పద్ధతి ముస్లింలు కూడా అరబులు కూడా ముస్లిం లేకుండా ఆరాధన చేయరు, టోపీ లేకుండా. అంటే ఈ బైబిల్ తెలిసినటువంటి విషయాన్ని ఇప్పుడు అబ్రహాము కొడుకే కదా, ఇస్మాయిల్ కుమారుడే కదా, అందుకని వీళ్ళు ఆశ్రయించింది వాళ్ళు ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు ముస్లింలు అంటారు. అయితే క్రైస్తవుడు అయితే అతడు రబ్బీ అయినా బోధకుడైనా దైవజనుడైనా విశ్వాసైనా వీరిరువురు కూడా ముసుగేసుకో పెట్టుకోకూడదు. ముసుగేసుకోకూడదు, భక్త నిబంధన ఏంటంటే పాత నిబంధన కాదు. చాలు తన బట్టలను చిప్పుకోవడం చాలు అంతే. ముసుగు తీయకూడదు అంటారు. వాడు ముసుగు తీయకూడదు, ఇప్పుడు ముసుగేసుకోకూడదు. అంటే ఎక్కడ తేడా? పాత నిబంధన ప్రకారము విజయ్ ముసుగు తీయకూడదు. ప్రతి నిబంధన ప్రకారము పురుషుడు ముసుగు సేవడే సరే. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను.
ఈ తరమైన ముసుకంటే దేవదూత నిజంగా కూడా అంటే స్త్రీ దేవుడి సన్నిధిలో ముసుగు వేసుకున్నప్పుడు దేవదూతలు కనపడతాడు. ఆ ముసుగులు అంత సౌండ్ అంత మహిమతులు. అదే నేను చాలా గమనించాను. మామూలుగా ఉన్నప్పుడు దేవుడి సన్నిధి ముసుగు వేసుకున్నప్పుడు చాలా సౌందర్యం ఉంటారు. ఒక తేజస్సు వాడికి వస్తుంది అన్నమాట. కారణం దేవదూతల ముసుకంట, దేవుడి దగ్గర దేవదూతల ముసుకంట. యెషయా గ్రంథం చూద్దాం. దేవదూతల ముసుకంటులో యెషయా 6వ నుంచి యెషయా గ్రంథము 6వ అధ్యాయము. రాజైన ఉజ్జియా ఋతునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచాడు. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళు కప్పుకొని రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యముల అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆయన స్తుతించి గణపరిచి కీర్తించే దేవదూతలు అంటే ఒక్కొక్క దేవదూతకి 6 రెక్కలు. 2 రెక్కలతో మొక్క కప్పుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆ రెక్కలు అర్థం అంటే మొక్కతో పాటు మొత్తం అంత ముసుగు వస్తుంది అనమాట. ఇలా ముసుగు వస్తుంది, ఇలా వచ్చేది ముసుగు. అందుకే స్త్రీకి ముసుగు దేవదూత సూచిగా అంటాడు. 2 మొత్తం ఉల్లాసం శరీరం కప్పుకుంటాడు. 2తో ఎగురుతాయట. ఎగురుతూ స్థుతిస్తున్నాయి దేవుడిని, గణపరుస్తున్నాయి, కీర్తిస్తున్నాయని చెప్పి తర్వాత ఎన్నో అవసరం 11. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగినో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను. గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. ఎలా వచ్చాడు మనుషుడు? దేవుని మూలముగా. పురుషులకు వచ్చాడు, స్త్రీ ఎలా వచ్చేది, లోకమాత ఎలా వచ్చేది అన్నట్టు. అంటే ఇప్పుడు ముందేమో కొంచెం వ్యాప్తి ఇచ్చాడు పురుషుడే ముందు. పురుషుడేమో ముసుగేసుకోకూడదు, స్త్రీ ముసుగేసుకోవాలి. స్త్రీ ముసుగేసుకుంటే పురుషుడికి తలని గౌరవించినట్టు అని చెప్తూ ఇక్కడ వాళ్ళని వీరిద్దరిని సమానం చేస్తున్నాడు. ఇద్దరినే పురుషుడు స్త్రీ సమానం చేస్తున్నాడు. ఏమంటే స్త్రీ హక్కు ఆయన లోకమాత్రం పోరాడుతున్నాడు. స్త్రీ హక్కు ఇచ్చేసాడు దేవుడు. సమానత్వం అంటే ఇద్దరు సమానులే. ఇప్పుడు భార్య మాత్రం క్రైస్తవులు ఒకరినొకరు హెచ్చింపుగా నేను గొప్ప చెప్పుకునేందుకు అవకాశమా లేదు. ఇద్దరు సమానులే. అలాగా స్త్రీ చూడాలి పురుషుడిని, పురుషుడు కూడా స్త్రీని అలాగే చూసినట్లయితే వారి జీవితము ఎంతంటే హాయిగా క్షేమముగా ఆశీర్వాదకరముగా. అంటే ఇద్దరిని సమానం చేశాడు. హెచ్చులేదు తగ్గలేదు. ఎందుకంటే ఈ మనస్తత్వం సహజంగా మనుషుల్లో ఉంది. స్త్రీలు ఎక్కువ ఉన్నప్పుడు పోరాడుతున్నారు. ఎవరి పురుషులకు సమాన హక్కులు కావాలి. దేవుడు ఇచ్చేసాడు. దేవుడు రైట్. మీలో మీరే యోచించుకొనుడి. ఆలోచించండి సార్. స్త్రీ ముసుగు లేనిదే దేవుని ప్రార్థించుడు తగునా అన్నాడు. ఇదంతా పైనుంచి 12 వర్షాలు చెప్పి ఇప్పుడు స్త్రీని అడుగుతాడు. మళ్ళా ప్రశ్న మీరు ఆలోచించండి స్త్రీలారా. మరి ముసుగు లేకుండా స్త్రీ ప్రార్థన చేశా? గృహాల్లో కూడా
ప్రార్థన చేసినప్పుడు, బైబిల్ చదివినప్పుడు స్త్రీ కంపల్సరీ. సంఘంలో కాదు, గృహంలో కూడా ప్రార్థన చేసుకుంటారు కదా, బైబిల్ చదువుతారు కదా. అదే వాళ్ళకి ఆలోచించమంటాడు స్త్రీని. పురుషుడు మరలా మీరు మీరే యోచించుకుని స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించడం తగునా. ఒకసారి మనం సంఘాలు జ్ఞాపకాలు విషయాలు అక్కడ వస్తుంది విజయం. ఎప్పుడైతే ముసుగు వచ్చిందో విజయం వస్తుంది. లేదా అంత నెక్లెస్గా ఆ ముసుగు రావడంతో విజయం వస్తుంది ఆ స్త్రీకి. ఈ విషయాన్ని మీరు ఆలోచించండి. పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. మరి పురుషుడు ఏం చేయాలి ఇప్పుడు? ఎంత జుట్టు పెంచుకుని సాధువులో ఉండొచ్చా? రైట్. స్త్రీకి అంటే ఇక్కడ సాధువులాగా ఏమంటే పెద్ద ఏదో గెటప్పు ఎంత చాలా చూసిన అవసరం అక్కడ లేదు. స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగుగా ఇవ్వబడదు కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు గణము. అది స్త్రీ తల వెంట్రుకలు పెంచుకోవడం గణం, గొప్పతనం. అంటే పురుషుడు తల వెంట్రుకలు అవమానం. జడ చేసుకుంటారు. నిజంగా జడ వేసుకోవాలి. పురుషుడు స్త్రీయే ఇప్పుడు ఆ స్త్రీయ పురుషుడు తెలియకుండా బాగుంది. ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. మరి ఈ విషయాల్లో కర్మ చేసినట్టు ఏంటి? తలపెంచుకోద్దంటారా? ముసుగేసుకోద్దంటారా? స్త్రీతో సమానం అంటారా? ఈ కళలు వచ్చాయట. కలహం ఏంటంటే దేవుని సంఘంలో కలహాలతో పని లేదు, విధేయత కలిగి ఉండడమే. అంటే ఇక్కడ మళ్ళా క్రీస్తు సంఘం అంటే దేవుని సంఘం అని జ్ఞాపకం చేస్తారు. క్రీస్తు సంఘం అంటే ఏంటంటే దేవుని సంఘము. ఇక్కడ కలహాలకి లేకపోతే ఉద్దర పని మానేయంటే కలహం చేయకూడదు. ఏవైతే ఆజ్ఞాపించారో, ఏవైతే కట్టడలు ఉన్నాయో, కట్టడలు దైవ కట్టడలు, మా భక్తులకు ఇచ్చిన కట్టడం ప్రకారం ప్రతి కట్టడ ఆచరించాలి. లేకపోతే అతడు అతని విశ్వాసం భంగపరచబడతాడు. 17వ వచనం మీకు ఈ ఆజ్ఞ ఇచ్చు మిమ్మును మెచ్చుకొనును. మీరు కూడి వచ్చుట ఎక్కువ కిడికే గాని ఎక్కువ మేలుకు కాదు. ఏంటంటే కూడి ఎక్కడికే సంఘముగా కూడి వచ్చి వస్తారు. కానీ వచ్చినప్పుడు వీళ్ళు ఒక క్రమాన్ని పాటించలేదు, దైవ క్రమాన్ని పాటించలేదు. ఏంటో క్రమం చూద్దాం. నేను మెచ్చుకోవాలి మిమ్మల్ని. మీరు వచ్చేది కీడికే, మేలు కాదు. ఎందుకంటే అక్కడ క్రమం లేదు, అక్కడ ఆరాధన క్రమం. మొదట సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. ఏంటంటే సంఘంలో కక్షలు గొప్పతనం. జమీందారు ధనవంతుడు, విజయవంతుడు, నాకంతా తెలుసు. లేకపోతే నేను పౌరు వాడు, కేప వాడు అని ఏదో శాఖలు చేసుకున్నాను. లోపలే 19వ వచనం మీలో యోగ్యులైన వారెవరో కనబడనట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండకవు తప్పదు. ఎందుకంటే నేను గొప్ప కలబడతానట. ఎందుకు వచ్చాయంటే మంచి చూడాలి. అదే మాట
మీలో యోగ్యులైన వారెవరో ఆ. కనబడినట్లు ఆ. మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. ఏం కనబడాలన్నప్పుడు యోగ్యత అంటే ఆధిపత్యం. నేను ముందు బాప్తిజం పొందాను, ఎప్పుడు చూడన్నాను, నేను ఎంత బాధించాను, నేను ఎవరిని అన్నీ నేనే చేస్తున్నాను, నాకంటే వచ్చినట్టు ముందు ఏంటో మాట్లాడుతాం అని సంఘంలో ఈ ఆలోచన కానీ ఈ తర్కం కానీ అది దేవుడికి ఇష్టమో కాదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, మరి ఒకడు మత్తుడవును. రొట్టె వినడం అంటే రొట్టె వినడం అంటే రొట్టె వినడం అంటే మన ఇక్కడ ఒక రొట్టె యశ్వరాబాద్ ఒక రొట్టె ఎత్తుకొని ఏంటంటే 2 రొట్టెలు 10 రొట్టెలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు భోజనానికి కూర్చున్నారు శిష్యులు భోజనానికి, ఆ భోజనం పసకా పండుగలో భోజనం కూర్చున్నారు. అందరికి సరిపడే రొట్టెలు ఉంటాయి, అందరికి సరిపడే రొట్టెలు ఉంటాయి. అయితే ఈ మొదటి సంఘం ఎంతమంది ఉన్నారు అంతమంది భోజనం అనమాట. వారి ఆహారం రొట్టె, వారి ఆహారము రొట్టె. ఆరాధనలో గ్రామం ఆయన ఒక రొట్టె ఎత్తుకొని అందరికీ ఇచ్చినప్పుడు, ఇది నా శరీరం ఉన్నప్పుడు ఒక్కొక్కడు డజన్ రొట్టెలు తినేవాడు ఒక ముక్క తీసుకుని ఇసుక రొట్టె పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళు భోజనం కింద వండేసి అడిగించుకున్నారు. ముందు వచ్చి దర్జాకి తినేస్తారు. ఆరాధన లేదు, ఆరాధన లేదు. ఇక్కడ అర్థమైపోయింది. ఇప్పుడు అక్కడెక్కడ ఎందుకు కనిపిస్తున్నామో లేదా ఎవరున్నారు అతను మాట్లాడండి. ప్రభురాత్రి భోజనము అంటే అర్థం ఏంటంటే ఆరాధన అంతా అయిపోయిన తర్వాత, ఆరాధన అయిన తర్వాత లేవండి భోజనం చేద్దాం అని భోజనం వెళ్ళకూడదు అన్నమాట. ప్రభురాత్రి భోజనం రొట్టి కాదు, ఇది భోజనం పెడతాడు. తెలుసా మీకు? ప్రభురాత్రి భోజనం అని దగ్గర వచ్చినప్పుడు లేవండి భోజనం చేద్దాం, భోజనం వెళ్ళకూడదు. ఇప్పుడు కూడా మన పక్కన ఉంటాడు అక్కడ సాగకూడదు అంటే ఇప్పుడు మొట్టమొదటి క్రైస్తవ సంఘం ఎలా ఉంది? భోజనం చేసే ఉన్నారు. ప్రభురాత్రి భోజనం అంటే భోజనే కాదు. అది కోలుగారికి ఆశ్చర్యేసినారు. చూసినప్పుడు కొరింథీయుల సంఘంలో భోజనం చేసి తయారు చేసేసుకున్నారు. మన వాళ్ళు అందరూ భోజనం చేస్తారు కదా, భోజనం మాట్లాడతారు ప్రతి నెల మొదటి ఆదివారం కదా. ఇప్పుడు ఆరాధన అయిన తర్వాత రొట్టె వేయకుండా విజయబాబు నడండి భోజనం కదా అంటే మరి ఏమైంది? క్రమం తప్పదు కదా. అలాగా ఈ యొక్క కొరింథీ పట్టణ క్రీస్తు సంఘము అపోస్తులు ఆచరించినట్టు కాకుండా, అపోస్తులు ఆచరించినట్టు కాకుండా వీళ్ళకి భోజనం పెట్టుకున్నారట అని ఆయన చెప్తున్నాడు. నిర్గమకాండము 12వ అధ్యాయము 42-43. నిర్గమ 12:42-43. అది ఎలా ప్రారంభమైంది అసలు? ప్రభు రాత్రి భోజనం అనే మాట. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఎక్కడ ప్రారంభమైంది ఈ రాత్రి భోజనము? ఈ రాత్రి భోజనము నిర్గమకాండములో ఐగుప్తులు బయటకు వచ్చిన ప్రజలతో ఆచరింపదగిన రాత్రి. ఏంటి ఏం ఆచరించాలి? ఇశ్రాయేలు అందరూ తమ తరములలో
రాత్రి ఇదే. యెహోవాకు ఆచరింపవలసిన రాత్రే ఇదే. పస్కా పండుగ. అది పస్కా పండుగతో రొట్టె వినాలి, రొట్టె తీసుకోవాలి. అది ఆచారము ప్రభురాత్రి అంటే రాత్రి భోజన, దేవుని పేరు మీద రాత్రి భోజన ఆచారం పస్కా పండుగ. ఇప్పుడు చదవండి 22. ఇదేమి అన్నపాన పుష్కరణకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో మీకు ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదురా? ఏంటంటే నేను ఎక్కువ కానించాను, ముందు నేను పోసేస్తున్నా దౌర్జన్యంగా చేస్తారండి వాళ్ళని. ఏంటంటే కావాల్సిన భోజనం రొట్టెలు చేసేసుకున్నాయండి అక్కడ. నేను ఎక్కువ కాదు, నేను అంతే ఇవ్వకుండా నాకు ముందు అంటారు కదా, అది దౌర్జన్యంగా చేస్తారంట. మెచ్చుదునా? మెచ్చదా? ఇది ఆరాధన క్రమము కాదు. ఆరాధన క్రమం కాదు. 23వ వచనం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడం చెప్పాడు. ఇలా ఇచ్చాడు ప్రభు, ఇలా ఇచ్చాడు. భోజనాన్ని కూర్చున్నాడు. ఏ భోజనము? పస్కా భోజనం. పస్కా భోజనం. ఏ భోజనం అంటే పస్కా భోజనాన్ని కూర్చున్నారు. ప్రభు శిష్యులు ఉన్నారు. ఎప్పటికా ప్రభు శివమానం పొందలేదు, ఆ సంఘం రాలేదు, రొట్టె విరిచే ఆచారంగా ప్రారంభం అవ్వలేదు. ఎక్కడ తీసుకొచ్చారు? ప్రభు వారు కూడా నిర్గమకాండంలో మనం చూసిన ఆ యొక్క ప్రభురాత్రి భోజన ఆచారం ఈయన చేశాడు. ఈయన కూడా చేశాడు. ఆ క్రమంలో కూర్చోన్నాడు అన్నాడు ప్రభు వారు. ఆయన ఆ రాత్రి భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెని ఎత్తుకొని బల్లెండా రొట్టెలున్నాయి, ద్రాక్ష రసం ఉంది, కేవలం ఉన్నాయి. ఆహారం భోజనం కూర్చున్నారు. పస్కా పండుగ భోజనం కూర్చున్నారు. కానీ ప్రభు గారు రెడీ ఉన్నారు. ఇక 5 ప్రజలు రొట్టేసుకుంటున్నారు. ఇంకా ఏం జనం తినేస్తారు. రెడీ ఉన్నారు పస్కా పండుగ ఆచరించే భోజనం. అప్పుడు ప్రభు గారు ఏం చేశారంటే ఒక రొట్టె తీసుకుని ఈ రొట్టెలో ఒక రొట్టె తీసుకుని ఇది నా శరీరం అన్నారు. అంతే అష్టమైపోయింది. ఇక 5 రోజులు ఆకలి తినడానికి అవకాశం లేదు. ఇక లేదు. ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం దీన్ని చేయడం, నా రొట్టెలు చేయడం. ఈ 10-12 రొట్టెలు తినేవాడు ఇప్పుడు ఇందులో 12 మంది శిష్యులు అందుకొని ఒక్కొక్క మొక్క తీసుకుని అలాగా వారు ఆ రొట్టె తీసుకున్నారు. ఒకే రొట్టెలో అందరూ పంచుకున్నారు. ప్రభురాత్రి భోజనము ఆ యొక్క మేడగది. ఇంకదంటే మేడగది యెరూషలేము ఈ రోజుకి చెక్కు చెదరకుండా ఉన్నారు. అది అవసరం. ప్రభువారు రొట్టె విరిచిన ఈ మనం ప్రతి ఆధారం ఆజ్ఞాపించిన ఈ రొట్టె విరిచే ఆజ్ఞ ఎక్కడైతే ఇచ్చారో, ఎవరికి ఇచ్చారో, ఏ స్థలంలో ఆ రొట్టె విరవబడిందో ఆ మేడగది భద్రంగా ఈ రోజు కూడా ప్రపంచమంతా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొచ్చింది. సాక్ష్యం, ఆధారం, చరిత్ర. మాటలతో కాదు ఈ ఆరాధన, మనకు వస్తా మాటలతో కాదు, చరిత్ర ఆధారం ఉంది, సాక్ష్యాలు ఉన్నాయి, వాక్యం ఉంది, గ్రంథం ఉంది. ఏమంటే నిబంధనతో నిబంధన ఏంటనేది కనుక చూద్దాం. మా దగ్గర ఆగుదామా? మత్తయి 26
17 చూద్దాం. పులియన రొట్టెల పండుగలో అందులో పులియన రొట్టెల పండుగ మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుకోరుచున్నాము అడిగిరి. అందుకాయన మీరు పట్టణమందున్న ఫలాన్ని మనుషుని యొద్దకు వెళ్ళి నా కాలము సమీపమైనది నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదలని బోధకుడు చెప్పుచున్నాడని చెప్పండి అని యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. రొట్టెల పస్కా పండుగ ఆచరించిన ఆ మేడగదే ప్రభు యొక్క ఆజ్ఞ, రొట్టె విరమణ ఆజ్ఞించిన ఆ యొక్క స్థలం. ఎప్పుడైతే చదవండి. సాయంకాలం అయినప్పుడు ఎప్పుడైతే మేడకి అందరూ ఆ కోనేరు ఒక మేడగదిలో అది సిద్ధపరచమన్నారు. ప్రభు అన్నారు. ఒక మేడగది చూపించారు. అందులో అన్నీ రెడీ చేశారు. రెండు రొట్టెలు ఆ యొక్క పస్కా పండుగ కోసం అంతా ఆ ఇంటి వాళ్ళు రెడీ చేశారు. సిద్ధపరిచారు కౌలేదండి. అప్పుడు ఆ మేడగదిలోకి వెళ్ళారు. సాయంకాలం అయింది. ఏంటంటే ఎందుకంటే పస్కాను ఆచరించినందుకు. ఇప్పుడు ఎక్కడ చెప్పబడింది? నిర్మాకాండం 12-14లో ఏం చెప్పారు? 10లో రాత్రి ఆచరించాలట. అంటే ప్రభు కూడా ఈ పస్కా పండుగ ఆ యొక్క పస్కా పండుగ రాత్రి కాలంలో ఆచరించినందుకు ఈయన కూడా ప్రతి సంవత్సరం చేసేవారు అనమాట. ఇప్పుడు శిష్యులతో ఉన్నారు. ఎవరంటే శిష్యులతో ఉన్నారు. తర్వాత ఇప్పుడు అందులో మొత్తం 26 చూద్దాం. 26 వారు సాయంకాలం వచ్చారు కదా. సాయంకాలం వెళ్ళారు కదా. మేడగదిలోకి ఏం చేశారు? వారు భోజనం చేయించుండగా కూర్చున్నారు. భోజనానికి కూర్చున్నారు. సాయంకాలం వారు భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఎక్కడ పస్కా ప్రారంభమైంది? ఆ పస్కాలను ఆచరించినందుకు ప్రభు శిష్యులతో ఆచరించాలి. ఏంటంటే ఆచరించినందుకు ప్రభు శిష్యులతో ఇవాళ ఎన్ని ఆ మేడగదిలో జరుగుతున్న సంఘటన మనం చూసినప్పుడు 26 చూసినప్పుడు అక్కడ రొట్టె విరగడం జరిగిందండి కదా. మరి ఇప్పుడు తర్వాత ఏం చేయాలి సార్? ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలో మీరు అందరూ త్రాగండి, ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ కొరకు అనేకుల కొరకు చెల్లింపబడుచున్న నిబంధన రక్తము. ఇది అయిన తర్వాత ఎప్పటికీ అయిన తర్వాత ప్రభువారు శిష్యులు కీర్తన పాడుచు వారు ఒలీవ కొండలు వెళ్ళారు. తర్వాత ఆ రాత్రి ప్రభువుని బంధించారు. బంధించి తీసుకుని వెళ్ళి మొదట అన్న కైప ప్రధాన యాజకుల దగ్గర పెట్టారు. తీర్పు రాత్రంతా హింసించారు, చెరసాలు వేశారు, చాలా భయంకరమైన ఇబ్బంది పెట్టారు, ఘోరమైన హింసకు గురి చేశారు.
ఉదయాన్న పిల్లలకి అప్పగించారు, పిల్లలకి అప్పగించారు. మరి ఇప్పుడు అప్పగించిన ఈ యొక్క ఆజ్ఞ వెంటనే జరగలేదండి, వెంటనే జరగలేదు. ఎప్పుడు జరిగింది చూద్దాం. అపోస్తలుల కార్యములు 2:41-42. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. అంటే ఎప్పుడు ఏమంటే ప్రభు వచ్చిన ఆజ్ఞ తర్వాత, శిలువబడిన తర్వాత సంఘము 3,000 మందితో సువార్త ద్వారా స్థాపించబడింది. ఆ యెరూషలేములోనే ఎక్కడ సువార్త ప్రకటించారు? ఆ మేడగదిలో నుంచే. ఎక్కడ రొట్టెలు ఇచ్చారో అక్కడే. తర్వాత ప్రభు శిలువ వేశారు, 40 రోజులు మరణం చేయించారు, 40 రోజులు శిష్యులతో ఉన్నారు. తర్వాత వారు ఆరోహణమయ్యారు. ఆరోహణమైన 10వ రోజున అపోస్తలులు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని వారు సువార్త ప్రకటించినప్పుడు 3,000 మందితో సంఘము స్థాపించబడింది. ఆరాధన ప్రారంభమైన కొత్త నిబంధన ఆరాధన ప్రారంభమైనది ఎలాగండి? 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ఎక్కడ ప్రారంభమైంది? ఇప్పుడు రొట్టె ఎక్కడ ఆజ్ఞ? యేసు ప్రభు వారు అప్పటికి కూడా రాత్రి మేడగదిలో అప్పగించింది. శిలువ మరణం తర్వాత, సువార్త ద్వారా 3,000 రక్షణ పొందిన తర్వాత, సంఘం ప్రారంభించిన తర్వాత ఆరాధన ప్రారంభం రొట్టెలలో ప్రారంభమైంది. అక్కడ వరకు బాగున్నారు. అయితే అది ఏ రోజు ఇచ్చారో అక్కడ చెప్పలేదు. ఏ రోజు రొట్టెలు ఇచ్చారో చెప్పలేదు. ఎందుకంటే ఏమంటే పస్కా పండుగ అంటే 50 రోజుల పండుగ. 50 అంటే 7 వారాల పండుగ. కొత్త కాలం పండుగ 7 వారాల పండుగ. 7-49 ఆదివారం నుంచి శనివారం వరకు 7-49. మళ్ళా ఆదివారం వచ్చింది. 50 రోజు ఆదివారం వచ్చింది. అంటే సువార్త ప్రకటించి సంఘం స్థాపించిన రోజు ఆదివారం. అంతకుముందు ప్రభు తిరిగి లేచిన రోజు ఆదివారం. ఏమంటే ఈ రొట్టె వేసిన ఆరాధన ప్రారంభించిన రోజు ఆదివారం. ఎలాగండి? అపోస్తలుల కార్యములు 27 ఆదివారం మేము రొట్టె విరుచుడు కూడినప్పుడు చూసారా? అక్కడ యేసు ప్రభు శిలువ మరణం పొంది తిరిగి లేచిన రోజు ఎప్పుడంటే ఆదివారము. సంఘం స్థాపించిన రోజు ఏంటంటే ఆదివారము. రొట్టె విరిచిన రోజు ఎప్పుడంటే ఆదివారం. ఇప్పుడు రొట్టె ఎప్పుడు రావాలి? మరి ఇప్పుడు కూడా లోకం ఏం చెప్తుంది? శనివారము, శుక్రవారము, నెల సన్నిధి అంటారు. ఏమంటే 3 నెలలకి క్వార్టర్స్ అంటారు. క్వార్టర్ ఆడాలి. 3 నెలలు. ఏమంటే 6 నెలలకి నెలలో మళ్ళీ ఆదివారం కాదు, మొదటి తారీఖు. నెలలో మొదటి తారీఖు. 3 నెలలకి 6 నెలలకి. లేకపోతే ఎవరైనా పెళ్ళైన జంటకు ఆలోచిస్తారు. పెళ్ళి చేసిన తర్వాత చేసి పని ఏంటంటే రొట్టెలు రాష్ట్రాలు చేస్తారు. కనుక ఆరాధన క్రమాన్ని ఇప్పుడు తప్పుతున్నారు. ఇప్పుడు అతిక్రమమే, ఇప్పుడు తప్పడమే. కానీ అక్కడ కనీసం రొట్టె విరిచే క్రమంలో అంత తేడా వచ్చింది. కోపడబడేది. నేను మెచ్చుకోలేను మిమ్మల్ని క్రమంగా లేదు అని చెప్పండి. కనుక ఆరాధన ఆగించిన తర్వాత, సంఘం స్థాపించిన తర్వాత, ఆగించిన తర్వాత వెంటనే చేసేది రొట్టె లేదు. సంఘం వచ్చింది తర్వాత ఆరాధన వచ్చింది. ఆరాధనలో
ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఎందుకని గ్రంథం చేతిలో లేదు, గ్రంథం చేతిలో లేదు, వారి మాటలే ఆధారం ఏంటప్పుడు అపొస్తలుల మాటలే. అందుకే విస్తరించి బోధ చేస్తాడు ఆయన, అనేక సంగతులు తెలియజేస్తాడు ఆయన. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐదుగాను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారము వలన జోగి మూడవ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడి అంతట పౌలు క్రిందికి వెళ్ళి ఆరాధన మధ్యలో జరిగింది. కింద వచ్చి మొత్తం ఏమంటే దశుడు ఇప్పుడు పేడగలతో ఒక రకం పడిపోయాడు. చాలా 3 అంతస్తు అట, ఎంత ఎత్తు, చాలా ఎత్తు ఆ భవన పడితే అందులో రాత్రి ప్రదేశం బ్రతుకుతాడా? మరి అతను పడిపోయి చనిపోతే సగం అంతా ఏం మాట్లాడుకుని ఉంటారా? ఉన్న క్షణంలో ఉన్న పాలుగా ఉన్న పాటున అందరూ వచ్చేసరికి పౌలు గారు కూడా అంటారా? ఆగమం చెప్పగలడు కదా. వ్యక్తి చనిపోయాడు, కుటుంబ సభ్యుడు, సంఘ సభ్యుడు చనిపోయాడు. ఈ రాగానే ఆగం చేసుకుందాం, చనిపోయాడు అంటారా? సందర్భం చూడండి. విజయ్ సంఘం దిగిపోయాడు, పౌలు గారు దిగిపోయి చనిపోయి ఒళ్ళు పెట్టుకుని బ్రతికించి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? 3 అంతస్తులు దిగిపోయాడు. అక్కడ చనిపోయి బ్రతికించాడు. వాళ్ళు ఎవరి గుణాలు వాళ్ళు వెళ్ళిపోవాలి. వెళ్ళారా? ఏం చేశాడు చూడండి. అతడు పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పారు. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరు. ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రాణాపాయం జరిగినా సరే ఆరాధనలో రొట్టె విరడం మానలేదు. అంటే ఇప్పుడు ఆరాధన ప్రాముఖ్యం ఏంటి? ప్రభు ఆజ్ఞ. రొట్టె విరగకపోతే అది ఆరాధన కాదు. ఆరాధన కాదు. దేవుని ఆరాధించే క్రమంలో ప్రభు ఆజ్ఞ అందులో ఆయన త్యాగము, ఆయన ప్రేమ జ్ఞాపకం చేసుకున్నట్టు, ఈ బాబుని మళ్ళా పవిత్రపరచినట్టు, మళ్ళా పవిత్రపరచినట్టు ఆ ఆజ్ఞ. కనుక ఆరాధనలో రొట్టె వెళ్ళడం ఎంత ప్రాముఖ్యమైన సంఘటన ఈ యొక్క 20 సేవలో. అయితే కానీ యవనస్తుల దగ్గర సంఘమంతా దిగిపోయిన సేవలు కూడా కిందకి వచ్చిన తర్వాత మరి దేవుని యొక్క మహిమలో ఆ వ్యక్తిని బ్రతికించిన తర్వాత మళ్ళా వెళ్ళి ఆరాధన రొట్టె నుంచి వారు తెల్లవాళ్ళు కూడా ఆ సంఘంగానే ఆ యొక్క ఆరాధన జరిగించుకున్నారు. కనుక రొట్టె వెళ్ళిన ఆరాధన, రొట్టె వెళ్ళినటువంటి సంఘం ఏదైనా ఉంటే ఆదివారం, అది ఆరాధన కాదు, అది ఒక కూటము అంతే. ఎందుకంటే కూటం పెట్టుకున్నారు. లేక ప్రపంచంలో ఎక్కడ ఆరాధన జరిగినా రొట్టె వెళ్ళకపోతే అది క్రీస్తు సంఘం కాకపోతే, ఆదివారం రొట్టె వెళ్ళకపోతే అదొక ఏదో ప్రభు లేకపోతే కూటం పెట్టుకోలేదు. కూటం అని శనివారమో శుక్రవారమో ఆదివారమో రొట్టె లేదు కనుక అక్కడ ఏం లేదా? అది ఒక కూటమే తప్ప ఆరాధన మాత్రం అని విషయాలు. తర్వాత ఈ యొక్క పస్కా పండుగ ప్రభు ఆచరించి నిర్గమాకాండంలో ప్రారంభించిన ఇశ్రాయేలు విడుదల పస్కా పండుగ ఏర్పాటు చేసి ఆరాధించి ఆ పస్కా పండుగ ఆరాధన ప్రారంభించిన అది ప్రభువారు కూడా ఆచరించి
ఆచరించేటప్పుడే మళ్ళా ఆయన శరీరం బదులు పస్కా పశు స్థానంలో యెహోషువ 1:20 ఏమందండి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన బలవనందుకు నేను బలవని చెప్పడానికి ఇదిగో నా శరీరం అప్పగించారు. ఆ పస్కా పశువు పిల్ల గొర్రెపిల్ల ఆయన ఆచరించారు. ఆయనే పస్కా పశువు బలైపోయారు. ఆ పస్కా పండుగ మళ్ళీ మనకిచ్చారు క్రైస్తవుడికి. ఎవరికైనా చూద్దాం. కొరింథీ పత్రిక 5 మొదటి కొరింథీ 5:7-8. మీరు పులిపిండి లేని వారు కనుక రక్త ముద్ద ఒకటికై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. అంటే ఇప్పుడు పాత పస్కా పండుగ లేదు, ఇప్పుడు పాత నిబంధన లేదు, ఇప్పుడు అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన కనుక పాతదైన పులిపిండిదైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దామా. పస్కా పండుగ అంటే గొర్రెలు వధించిన తర్వాత వారు పులియని రొట్టె తినాలి. ఇప్పుడు ఇక్కడ ఆ శరీరంలో రొట్టించి ఆ శరీరం ఇది నా శరీరం రొట్టించి పులియని రొట్టె పండుగ ఆచరిద్దాము. పులియని రొట్టె ఇచ్చాడు ఆయన. ఏ రొట్టె? పస్కా పండుగ పులియని రొట్టె ఉండదు, పులి రొట్టె కాదు. అంటే వాళ్ళు ఆహారంలో పులి రొట్టె తింటారు. ఇప్పుడు పండగలో పులుసు పిండితో కాదు, అప్పటికప్పుడు తయారు చేసిన పిండితో తినాలి. చేయాలి రొట్టె. ఆ రొట్టె ప్రభువు ఇచ్చే రాజ్ఞ. ఇప్పుడు క్రైస్తవులు కూడా పులియని రొట్టెతో పండగ. మరి మళ్ళా కొంతమంది ఏం చేస్తారు, మసాలని బంధిస్తారు. బాగా పులిసిన రొట్టె బిస్కెట్ ఇస్తారు. ఇస్తారా? బిస్కెట్ బాగా ఇవన్నీ చెల్లి కూడా కాదు. ఇవన్నీ మళ్ళీ ఎక్కడికి వచ్చారు? మీకు ఇల్లు లేదా, భోజనం చేస్తున్నారా, మీరు ఎక్కడ చేస్తున్నారు, నేను మెచ్చుకోను అన్నట్టు అయిపోతాను. బట్టి కూడా ఏమండి క్రీస్తు సంఘాలు కూడా తర్వాత ద్రాక్షరసం బదులు కోకోకోలా అంటే కోకోకోలా కలిపి ద్రాక్షరసం కోకోకోలా లేకపోతే థమ్సప్ అది ఇష్టం. భయముతో కూడిన భక్తి ఆరాధన అంటే సామాన్యం కాదు, ఎలగలం కాదు. అగ్ని తేడంతో అగ్ని పండగ. ఇప్పుడు ఏమొస్తుంది మనకి? పులియని రొట్టెతో పండగ. ఆదివారం క్రైస్తవులు ఎంత గొప్ప చూడండి, ఎంత ధన్యతో, ఎంత ఆశీర్వాదమో, ఎంత సంతోషమో. ఆదివారం ఆరాధన క్రైస్తవుడికి పండగ అంటే అందుకంటే గొప్ప మాట ఉందా? క్రైస్తవుడికి, క్రీస్తు సంఘానికి 2 అయిందండి. అక్కడ మళ్ళీ ఒకసారి 23 చదువుతాం. అందరూ చెప్పండి. చెప్తారు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ఈయనకి ఇచ్చాడండి. ఈయనకి ఇచ్చాడా? అపోస్తలుడు పౌలుకి ఇచ్చాడు. ఇది శిష్యులకి ఇచ్చాడు. సంఘం వచ్చింది, ఆరాధన ప్రారంభమైంది కనుక మరి రక్షణ పొందిన వారందరికీ ఇచ్చాడు ఆజ్ఞ. ఎవరికంటే రక్షణ పొందిన వారందరికీ ఇచ్చాడు. అందుకే ప్రభు వాళ్ళు పొందాను నేను. ఎవరిచ్చారు ఆజ్ఞది? రొట్టెకి ఎవరిచ్చారు అన్నాడు. ప్రభు వాళ్ళు పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టె తెచ్చుకొని కృతజ్ఞత
దానిని విడిచి ఇది మీ కొరకు ఇది మీ కొరకే నా శరీరాన్ని జ్ఞాపకం చేసుకున్నది చేయడని చెప్పాను. అంటే మేడగదిలో జరిగిన సంఘటన మరి గుర్తు చేస్తారు. ఎలాగ అప్పగించబడింది రొట్టె అక్కడ రొట్టె అయిపోయింది. క్రమపరిచాడు. క్రమైనప్పుడు 10 రొట్టె తినడం లేదు. ఇప్పుడు రొట్టె మొక్క తీసుకోవాలంటే శరీరంలో ఆ రొట్టెలో మొక్క ఇది ప్రభు వలన అప్పగింపబడిన రొట్టె అని అన్నాడు. ఇక్కడ చెల్లించుకుని తీసుకోవాలి. 5 రొట్టె తీసుకోవాలి. తర్వాత 25 ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. ఇప్పటికే రొట్టె దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన. రొట్టె అంటే ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యము, రక్తానికి సాదృశ్యము, పాత్ర ద్రాక్షరసము. ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏక జ్ఞాపకం శిలువ మరణము, సమాధి తిరిగి లేవడము, ఆయన ప్రేమ త్యాగము, ఆయన ప్రేమను త్యాగమును జ్ఞాపకం చేసుకోవడం. ఆయన మన వరకు మన పాపం ఎంత హింస, ఎంత ఘోరమైన శిక్ష అనుభవించారో అంత జ్ఞాపకం చేసుకుంటూ విరిగి నలిగిన హృదయంతో ఆ రొట్టె ద్రాక్షరసం పాల్గొవాలి. ఏమండి చూద్దాం సార్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:28. ఈ పాత్రను తీసుకోవడం అంటే అర్థం ఏంటి తెలుసండి? తొలిచూలు పిల్లలను నాశనం చేయువాడు ఇశ్రాయేలును ముట్టకుండా నిమిత్తము అతని విశ్వాసమును బట్టి పస్కాను రక్షణ ప్రోక్షణయను ఆచరణ ఆచరించాను. రక్త ప్రోక్షణ అంటే రక్షణ కాదు, రక్త ప్రోక్షణ ఆచరణ ఆచరించాడు. రక్త ప్రోక్షణ ఆచారము ఆచరించాడు. ఏమంటే ప్రభురాత్రి భోజనము పస్కా ఆచారం. ప్రభురాత్రి భోజనం ఆచారం, క్రైస్తవుడు ఆచారం. రెండవది రక్త ప్రోక్షణ ఆచారం. రక్త ప్రోక్షణ ఆచారం అని విధిగా చేసేది, ఆచరించేది. ఏం చేసేదంటే ఆచరించేది అని హెబ్రీ 11:20 తెలియజేయాలి. ఎందుకు ఆ ఆచారం ఎందుకు ఆచరించాలి? ప్రభురాత్రి భోజనం ఎందుకు ఆచరించాలి? తర్వాత ఈ రక్త ప్రోక్షణ ఆచారం ఎందుకు ఆచరించాలి అని అంటే మొదటి యోహాను 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయు. ఎందుకంటే ప్రభురాత్రి భోజనము ఆ బల్ల ఆ పాత్ర ఎందుకంటే పవిత్రులుగా బాప్తిజం ద్వారా పవిత్రత వచ్చింది. అది కాపాడుకున్నప్పుడు మరి చూపు ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా ఏ పాపం వస్తుందో మళ్ళా శుద్ధీకరణ, ఇక్కడ మళ్ళా పవిత్రీకరణ. అందుకని పాత్రనిచ్చాడు ఆయన, రక్తమిచ్చాడు ఆయన. ఏమంటే రక్తపోక్షణ ఆచారం అంటే ఏమంటే అది ఆ రక్తం ఆ పాత్రలో ఉన్న ఆ ప్రభు రక్తానికి ద్రాక్షరసము అది రక్తముగా తీసుకున్న విశ్వాసికి పాప
శుద్ధీకరణ అనగా పవిత్రులుగా 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 చేయగలరు. మరి విశ్వాసంగా ఆ జ్ఞానం ఉండాలి కదా. ఏమండి అప్పుడు నెలకోసారి 3 నెలలకోసారి 6 నెలలకోసారి ఆరాధిస్తాడా? ప్రతి వారం ఆరాధిస్తాడా? అప్పుడు విశాఖ తెస్తే గ్రహిస్తే నమ్మితే నిన్ను పవిత్ర వస్తుంది. రక్తం అన్నప్పుడు చిన్న పెద్ద దోషాలు పడుతుంది అక్కడ అన్నప్పుడు 5:9 రోమా 5:9 రోమియోలు రాసిన పత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. అంటే ఈ యొక్క రక్తంలో పాలు పంపుల వల్ల దేవుని ఉగ్రత తప్పించబడుతుంది. ఎంత అవసరం కూడా పాత్ర, ఎంత రక్తము అంటే ఆరాధన ఆ వల్ల విలువైంది అనే విషయం. ఏమండి నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి ఏంటి? ఆ పాత్ర ఆ ఆరాధన ఆదివారం ఏమంటే మనసులో లేకపోతే ఏంటి ఆ విశ్వాస పరిస్థితి? ఏప్రిల్ 10:26 ఆరాధన జ్ఞాపకం లేకపోతే, లక్షణప్పుడు వస్తే, కాలినప్పుడు వస్తే ఏంటి పరిస్థితి? అంత పరిస్థితి మనము సత్యమును కూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధి పూర్వకంగా పాపము చేసిన బుద్ధిపూర్వక పాపం ఏంటంటే పాపం అంటే ఆజ్ఞాతక్రమం. పాపం అంటే ఆజ్ఞాతక్రమం పాపం. బుద్ధిపూర్వకం ఏంటి? బుద్ధిపూర్వక ఆరాధన మానేడు. బుద్ధిపూర్వకంగా ఆరాధన అంటే సదుపాయం ఉండి కూడా, అవకాశం ఉండి కూడా ఏమంటే ఆరాధన వెళ్ళే సమయం దేవుడిచ్చినా సరే బుద్ధిపూర్వక పాపం చేయడం అంటే ఆజ్ఞాతక్రమం. ఆరాధన మానేడు. ఆరాధన బుద్ధిపూర్వకముగా పాపము చేసిన పాపములకు బలి ఇకను ఉండదు గాని బలి అయిపోసారి బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని ఇకను ఏంటంటే బుద్ధిపూర్వక పాపం చేయడం అంటే ఆరాధన నిర్లక్ష్యం, వాక్య ప్రకారం జీవించాలని ఆశ లేకపోవడం, వాక్య ప్రకారమైన ఆ యొక్క జీవితాన్ని దూరంగా ఉండడం, ఆరాధన నిర్లక్ష్యం చేయడం బుద్ధిపూర్వక పాపం. బుద్ధిపూర్వక పాపం. మరి అందరికి ఇంకా మన బలియాగం క్షమాపణ ఏమి లేవుగా. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించేది కూడా చంపేది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం పాత నిబంధన ప్రకారము వాడు ఆజ్ఞ ప్రకారం జీవించకపోతే, వాక్య ప్రకారం జీవించకపోతే, ఆజ్ఞ పాటించకపోతే రాజు కూడా చంపేది సమాజం ఎదురుండ. అది ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు తాను పరిశుద్ధపరచబడుటకు. ఆరాధన ఏంటంటే ద్రాక్ష ఏంటంటే మళ్ళా అట్టుకున్న ఆ పాప పరిశుద్ధపరచడం సాధనమైన నిబంధన రక్తం. ఏ రకం ఉంది? కొత్త నిబంధన రక్తము. పాత నిబంధన లక్ష్యం రాసుకుని చెప్పేది. కొత్త నిబంధన లక్ష్యం చేస్తే ఏంటి? సాధనమైన నిబంధన రక్తమును
అపవిత్రమైన ఎంచి కృపకు మూలముగు అమ్మా కృపకు కృపకు మూలముగు మూలమగు ఆత్మను ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైనా ఏమంటే ఇప్పుడు పాత్రలో పాల్గొన్న దేవుడు కృప పొందిన వాడట. మరి కృపకు మూలమైన పాత్రను తిరస్కరిస్తే ఆరాధన మానేస్తే ఎంత శిక్షకు ఎంత కఠిన శిక్ష పాత్ర అవుతాడు. అపవిత్రమైన అంటే ఆరాధన మానేస్తే ఎంత కఠినంగా మాట్లాడుతున్న దేవుడు చూడండి. ఎంత ఎక్కువైన దండకు మరి ఎక్కువైన దండకు పాత్రలు ఎంచబడునని ఎంచబడినని తెలుసుకున్నాను. ఎంత ఎక్కువ దండన ఏం కదా అక్కడైతే పాత్రలు రాచుకొని చెప్పేది. ఏమంటే ఆరాధన సమయంలో విశ్రాంతి దినాన్న ఏమంటే ఒక అతను కట్లేరు పనికి వెళ్ళాడు. ఇంకా ఏమిటి కట్టెలు వెళ్ళాడు. ఏం చేయమన్నారు. అప్పుడు ఇంకా గ్రంథస్థం పూర్తి అవ్వలేదు. ఏం చేయాలి తెలియదు. ఏమంటే కట్లేరు పడ్డాడంటే దైవాన్ని పాటించలేదు, మరి విశ్రాంతిని పాటించలేదంటే మరి మన దేవుడిని అడిగాడు మోసే. బాబు వందమందికి సమాజం అంతా ప్రశ్న వేస్తున్నారు ఏంటంటే తీసుకొచ్చి నిలబెట్టాడు అన్న. నిలబెట్టి సమాజం అంతా అందరూ ఉండగా అందరూ రాసుకుని సెపరేట్ అయ్యండి. ఆరాధన మానేసింది. మరి అంతకంటే కఠిన శిక్ష ఇప్పుడు రాడుగా అగ్నిగొండం ఏంటంటే ఇప్పుడు రక్షణ పొంది ఆరాధన మానేస్తే మన పరిస్థితి ఏంటి ఇప్పుడు అంతకంటే మళ్ళీ అక్కడ ఆ మాట చదవండి. అదే మాట అంతకంటే ఎంత ఎక్కువైన దండన దేనికి ఎక్కువైన దండన అక్కడ రాజుకోటి సభ్యులు దానికంటే ఎక్కువైన దండన పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచుదంటే ఆరాధన మానేసి ఆ పాత్రలో పాలు పొందకపోతే నిర్లక్ష్యం బుద్ధిపూర్వకంగా చేస్తే యేసు ప్రభువు కాళ్ళతో తన్నట్టాడండి. ఏంటంటే యేసుడు కాళ్ళతో తన్నట్టు అంటే పట్టుకున్న రోజునే యేసుడు పట్టుకున్న రోజునే సంఖ్యలు వేసేసి పెద్ద సంఖ్యలు వేసి ఈడ్చుకుంటూ జుట్టు పట్టుకొని ఆ సంఖ్యలు ఈడ్చుకుంటూ వెనకాల పద్మ సైకిల్ తన్నాడండి. తనుకోటి తీసుకెళ్ళారు. ఇప్పుడు క్రైస్తవులు తోస్తున్నాడట రక్షణ పొందవాడు నిర్లక్ష్యం చేస్తే. ఏం చెప్పాలి మన సంఘానికి? ఏం చెప్పుకోవాలి మనం? ఏం చెప్తున్నాం? ఆశీర్వాదం సరిపో ఇక్కడ అంతకంటే దండన ఉందని చెప్పాలి. ఎందుకంటే రాజుకోటి చంపే దానికంటే ఎక్కువ దండన ఉంది ఇక్కడ. పగ తీర్చుడు నా పని. ఎవరు రక్షణ కోసం బయట ఉండు, దేవుడు అక్కడ ఉండు, బయట అపక్షేపణ వద్దా, ఆత్మరక్షణ వద్దా, నమ్మకం దూరం ఉండు. వచ్చిన తర్వాత అలా చేయకు. వచ్చావు రక్షణ పొందు. నువ్వు ఎవరో తెలుసా? సత్యమును కూర్చొని అనుభవం జ్ఞానం పొందినవాడు. పగ తీర్చుడు నా పని, నేనే ప్రతిఫలమిత్తునని. ఇప్పుడు ఇక్కడ ఎంత కఠినంగా ఉంది సరే అంటే పాత్ర నిర్లక్ష్యము, రక్తం నిర్లక్ష్యము, అనగా ఆరాధన నిర్లక్ష్యం ఏమాత్రం కూడా ఆయన ఉపేక్షించేది లేదు. ఆ కఠిన శిక్ష ఉంది. రాళ్ళు నుంచి కొట్టే కంటే అగ్ని గంటగాతో కొట్టేస్తాడు. రాళ్ళు కాదు, ఒక గంట అయిపోతే చచ్చిపోతాడు. ఇక్కడ ఈ గంటగాతో కొడితే ఆత్మీయంగా కనుక భయముతో కూడిన భక్తి. ఏ భక్తి ఉండాలి ఇక్కడ? మామూలు భక్తి కాదు, భయముతో కూడిన భక్తి. రెండు రకాలు. ఆరాధన ఎంత ప్రాముఖ్యంగా భయముతో ఆరాధిస్తామో బయట జీవితంలో వాక్య ప్రకారమే జీవితం. తర్వాత 25 పాత్ర 26 మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగినప్పుడు ప్రభు వచ్చేవారు ఆయన మరణమును ఏం జ్ఞాపకం చేసుకున్నారు? ఆయన మరణాన్ని. రెండోది ప్రకటిస్తారంట. ప్రభు వచ్చేవారు. నువ్వు 6 ఆదివారం నాకు సెలవు డ్యూటీ చేయగలరు. లేకపోతే నాకు కుదరదండి, నేను ఆరాధనకి వెళ్ళాలని అంటే అర్థం ఏంటంటే
శిలువ ప్రభు యొక్క శిలువ మరణం, ఆ మరణాన్ని ప్రకటిస్తారట. నిజంగా మరణాన్ని ప్రకటించారు. ఒకటేమో ఆ మరణం వచ్చినటువంటి ప్రభు వారిని పాటిస్తున్నారు, రెండు ప్రకటిస్తున్నారు. ఆ ద్వారా వాళ్ళు ఏం పని చేయాలండి, వారి ఆరాధన వారికి ఆరాధన ప్రాముఖ్యం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన ఆరాధించేవాడు నిలచండి, ఆరాధకుడు క్రీస్తు సంఘ సభ్యుడు ఆరాధనలో ప్రభురాత్రి భోజనము ఆయన రక్తంలో పాల్గొన్నప్పుడు ఆ మరణ వార్త బయట కూడా చెప్పాలి, బయట కూడా చెప్పాలి. నువ్వు ఆరాధించడంలో ఒక పాట వెళ్తుంది, నువ్వు ఆరాధన మాండవు ప్రభు యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అని అక్కడ సరిపోవాలి. ఈ ఆరాధించేవాడు, రొట్టెలు ఇచ్చేవాడు, ద్రాక్షరసం తీసుకునేవాడు ప్రభు శరీరం రక్తం అని తెలుసుకుని కనుక ఆ భాగ్యాన్ని ఇతరులకు అందించాలి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి. అయోగ్యం ఎక్కడ జరుగుతుంది? క్రీస్తులోనే అయోగ్యత ప్రారంభించడం ఎలా చేస్తారు? ఇది క్రమం కాదు, నేను పెంచుకోను, మీరు కరెక్ట్ చేయగలరు. అలా చేస్తే అపరాధను మళ్ళీ పాప క్షమాపణ నిరపరాధులు అపరాధం అయిపోతాం. ఆరాధన త్యాగం చేస్తే ఎవడే ద్రాక్ష దొరకలేదని చెప్పి నేనేం దిగ్గు పెట్టేసాను ఇక్కడ, నేను ద్రాక్ష దొరకలేదని చెప్పి దిగ్గు పెట్టేసాను ఇక్కడ. ఏం చేసినట్టే నేను వృత్తి చేయడం కోసం తాగలేదని చెప్పి బాగా వచ్చేసాను. ఏం చేశాను? ఎన్ని రకాల అయితే అపరాధాలు ఉన్నాయో అన్నీ వచ్చేస్తాను జాగ్రత్త. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలట. ఎవరాలు? ప్రతి విశ్వాసి లోపలికి వెళ్ళిపోవాలి. ఇలాగెళ్ళాలి, అలా కాదు, ఇదేంటే ఇలాగే వెళ్ళిపోవాలి. ఇలాగ ఉంది మన మనసు అంతా. లోపలికి వెళ్ళిపోవాలి. నిన్ను చూసుకోవాలి, నువ్వు చూసుకోవాలి. ఏంటంటే నువ్వు చూసుకోవాలి, లేదంటే ప్రమాదం. అక్కడ వెళ్తారు. కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకున్నాడు. ఆరాధన చేస్తున్నావు, ఆరాధన చేసాడు, రొట్టేటి రాక్షసుడు. ఆ సమయం ఏంటి? నువ్వు గమనించుకోకపోతే బయట ఏం చెప్తున్నావు, లోపల ఏం చెప్తున్నావు? ఏం చెప్తావు? నువ్వు పరీక్షించుకున్నావా? లేక మామూలుగా తిరిగేసి మన రొట్టె అమ్మ మీకు ఎత్తున్నావు రొట్టె రాక్షసం, మళ్ళీ మందు కొట్టేస్తావా, మళ్ళీ ఏం చేస్తావా? ఏమంటే ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఇక్కడ రొట్టె వేసేప్పుడు రాక్షసం తాగేసాడు. ఏమంటే మామూలు ఆచారం కదా, అందరూ చెప్తారని చెప్పేసి మళ్ళీ ఆదివారం సాయంత్రం మందు కొట్టేయాలనుకోండి, ఏంటి పరిస్థితి? దేవుడు అపరాధి. ఎవరు క్రైస్తవ లోకం ఎంత నిష్ఠాగరిష్ఠుడు క్రైస్తవుడు అంటే అతను పాటి పూజారి గారు నిష్ఠాగరిష్ఠుడు, క్రైస్తవుడే నిష్ఠాగరిష్ఠుడు. అంత ఖచ్చితంగా అంత నిష్ఠగా చేయాలండి. అలాగ చేసి ఆ రొట్టెని తిని అంటే ఎలా చేసి అని చెప్పిన ప్రకారం నిన్ను నీవు పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగు. ఆ పాత్రను పరీక్షించుకొని తాగావా, తిన్నావా, అయిపోయావా? రోగాలు, రక్షలు, ప్రమాదాలు, కష్టాలు, నష్టాలు అగ్ని రండి. శరీరానికి శ్రమలే, ఆత్మకే శ్రమ. పరీక్షించుకొని తినేసి తాగించాయి. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఎందుకంటే వివేచింపకుండా ప్రభు శరీరము నా కొరకు నాలుగు పట్టుబడిన శరీరము. ఏమండి పోయిన ఆదివారం చెప్పాను, పోయిన ఆదివారం అంతకుముందు ఆదివారం చెప్పాను. 5,500 సుమారు దెబ్బలున్నాయండి ఆయన ఒంటి మీద.
అరికాళ్ళు అందించే వరకు అన్ని దెబ్బలు నీ వరకు నువ్వు నేను తిన్నాను దెబ్బలు నాకయ్యి అలా వివేచనమాట 5-6 లీటర్ల రక్తం ఎన్ని వేల రక్త పుట్లు అవుతాయి, ఎన్ని వేల రక్త పుట్లు అవుతాయి నీ వరకు నాకు అది వివేచించకుండా ఎందువల్లనే మీలో అనేకులు ఆ యొక్క రొట్టెలో ద్రాక్షలను వివేచించకుండా తీసుకుంటే మీలో అనేకులు బలహీనులు రోగులే ఆరాధించిన రోగులు బలహీనులు కష్టాలు నష్టాలు ప్రమాదాలు ఏంటంటే నువ్వు యోచించుకోలేదు, అసలు ఆ బల్లేటో ఆలోచించలేదు, ఆ శరీరం నీకు అర్థం కాలేదు, ఎలా వచ్చిందో తెలియదు, నీకు ఆ రక్తం ఏంటి తెలియలేదు అని మా క్రైస్తవుడు చాలా స్ట్రాంగ్గా ఆలోచించవలసిన వాడే ఉన్నాడు. చాలా మంది నిద్రించుచున్నారు. ఏం చేశారంటే నిద్రించారంటే రక్షణ కోల్పోయిన రకం. అయితే మనలను మనమే విమర్శించుకోవాలట. తీర్పు పొందకపోదుము. ఎవరు విమర్శించాలి? అదే నేను అలా చెప్తున్నావు, అదే కార్యక్రమం, అదే నేను చెప్పకూడదు, మీరే ఏమండి చిన్నగా ఏంటి ఇలా చెప్తున్నాను అనకూడదు, దానికి నేనే వాక్యముతో పరిశీలన విమర్శ చేసుకొని ఎడల తీర్పు పొందకపోదుము. విమర్శించుకొని ఎడల విమర్శించుకుంటే తీర్పు తప్పించుకుంటాం. విమర్శించుకోకుండా ఏదో అలవాటుగా తీసుకుంటే తీర్పులో చేస్తాం. తీర్పు పొందకపోదు ఏం చేస్తానే నిన్ను నీవు ఎవరైనా విజయ్ నిన్ను నన్ను అదే విమర్శించుకొని తీర్పు తప్పించుకుంటాం. మనము తీర్పు పొందిన లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుంటున్నట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. ఇక్కడ శిక్షలలో ప్రభు శిక్షలు నడుస్తున్నాం. ఆ తీర్పు తప్పించుకున్నట్లు శిక్షణ ఏంటంటే శిక్షణ. కాబట్టి నా సహోదరులారా భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుకుని ఉండుడి. ఆరాధన అయ్యే వరకు అని అర్థం. రొట్టె వేసే సమయం వరకు కనిపెట్టుకున్నాడు. మన దేశం రొట్టె పెట్టుకుని ముందు తినేసి బావమని వెళ్ళిపోవడం ఏమంటే ఒక క్రమం ఉంది. దైవక్రమ సంఘంలో ఆరాధనలో రొట్టె క్రమం ఉంది. ఏమంటే అంటే ఇక్కడ ఏం చెప్తాడు? కాబట్టి నా సహోదరులారా 33 భోజనము చేయటకు మీకు వచ్చినప్పుడు ఏం చేయనప్పుడు ఏ భోజనం ప్రభురాత్రి భోజనం మామూలు భోజనం కాదే. ప్రభురాత్రి భోజనం మాట గుర్తుండాలి. మీరు భోజనం చేయకూడనప్పుడు ఒకరినొకరు కనిపెట్టుకుని ఏంటంటే సంఘమంతా ఉండాలి. అందరూ ఆడుకుంటారు. ముందు కూర్చొని వచ్చినా కదా రొట్టె చేసి మిమ్మల్ని వెళ్ళిపోకూడదు. అందరూ కలిసి అందరూ వచ్చేలా వచ్చేవాళ్ళు ఉండాలి. అందరూ రొట్టె పెట్టాలి. అది గ్రామం. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండా ఎవడైనను ఆకలి కొని ఎడల తన ఇంటనే భోజనం చేయగలడు. ఇంటికంటే ఎక్కడ చేసి రావాలి? నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. ఇప్పుడు సంఘాలు ఎవరైనా తెలుసంటే ఏమంటే క్రీస్తు సంఘాలు కూడా భోజనం పెట్టేస్తే భోజనం పెట్టి మేము గొప్ప సేవ చేసి లెక్క అనుకుంటుంది. ఆ భోజనం కాదు పెట్టాలి. ఆరాధన క్రమం జరుగుతుందా లేదా? ఏమన్నా భోజనం ఎక్కడ చేయాలి? క్రైస్తవుడు ఎక్కడ డిజైన్ చేయాలి. ఈ సంఘ
సంఘం ఏం చేయాలి? ప్రభురాత్రి భోజనం చేయాలి. ఏంటంటే ఆఖరి మాట చదవండి. యోహాను సువార్త చదువుకుని ముగించుకుందాం. ఈ భోజనం ఏంటి? ఈ భోజనం ఏంటి? యోహాను సువార్త 6వ అధ్యాయము 55. 6:55. నా శరీరము నిజమైన ఆహారమును. అది ఏంటంటే నిజమైన ఆహారం. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన ఎవరికి ఎవరికి ఈ నిజమైన ఆహారము నిజమైన పాలు ఎవరికంటే నిజమైన మనుషుడు అక్కడ ఉన్నాడు. నిజమైన మనుషుడు ఉన్నాడు. ఎవరు? ఆత్మ. ఆత్మీయ ఆహారం అండి. ఏంటంటే ఆత్మీయ ఆత్మీయ ఆహారం అండి. దాన్ని ఎంత అంటే యుగ యుగాలు దేవుడితో నాకు తప్పించుకుని శిక్ష తప్పించుకుని దేవుడితో ఉండే మహాభాగ్యము ఆ ఆత్మీయ ఆహారము ఈ ప్రభురాత్రి భోజనము చదువు అక్షరాలు కూర్చోడండి. నా శరీరము నిజమైన ఆహారం. నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన నా రక్తం నిజమైన పానమైనది. నా శరీరము తిని నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నా యందును నేను వారి యందును నిలిచే. చెప్పండి ఇప్పుడు ఈ ప్రభురాత్రి భోజన ఆరాధన ఏం జరుగుతుంది? విశ్వాసం ప్రభునందు విశ్వాసం. ఈ బాధ్యం కాపాడుకుందామా? కాపాడగలుగుతా? ఎంతకాలం పెట్టుకోవాలి? ఎంతకాలం ఆరాధించాలి? ఎంతకాలం ప్రభువులో ఉండాలి? ప్రభుత్వం ఉండాలి? ప్రభు నీతో ఉండాలి. అది అంతా ఎక్కడ ఇప్పుడు ఆజ్ఞలోనే. ఏంటంటే ప్రభు వల్ల ప్రభురాత్రి భోజన ఆజ్ఞలోనే దాచిపెట్టాడు. గ్రహించుకుందాం. అలాగా సహోదరులు బలపరుచుకుందాం, సంఘాలు బలపరుచుకుందాం. ఈ సత్యారాధన ఈ ఆరాధన అంటే ఇప్పుడు అందుకే ప్రభు అన్నారు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రినే. ప్రభురాత్రి భోజనం లేకుండా ఆరాధన కాదు. మరి ఇప్పుడు కన్నా మత్స్యాలు చేస్తున్న పని ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆరాధన. అందుకే సత్యారాధన కాదు, సత్యారాధన లేదు. మరి ఏమారాధన? తెలియని ఆరాధన, తెలియని ఆరాధన, స్వేచ్ఛారాధన, వ్యాఖ్యారాధన. మరి మనది సత్యారాధన. ఆ ఆరాధన ఏముండాలి? ప్రభురాత్రి భోజనం ఉండాలి. ఏముండాలంటే ప్రభురాత్రి భోజనము ఆత్మీయ ఆహారముతో మనల్ని ఆశీర్వదించే గొప్ప దేవుడు అండి. అలా ఆశీర్వాదం అంటే అది ప్రభురాత్రి భోజనంతో నిజమైన ఆహారం నిజమైన పాలన ఇచ్చిన దేవుడు అండి. అది ఆశీర్వాదం క్రైస్తవుడు. ఇంకే తర్వాత భౌతికంగా ఎన్నో ఉన్నాయి, అన్ని చేస్తారు. మొదలుగా ఆయన ఆజ్ఞ పాటిస్తాయి. నీ సంగతి ఏమైనా తీసుకుంటాడు. ఆయనలో నీలో మీ అందరూ ఉన్నారు. ప్రార్థన